పీడీసీసీ బ్యాంక్ మరో కీలక మైలురాయిని అధిగమించింది. కేవలం సంవత్సర కాలంలోనే 1000 కోట్ల డిపాజిట్లను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, సీఈఓ శ్రీ లక్ష్మీ నరసింహానాయుడు బ్యాంకు సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. బ్యాంకు అభివృద్ధికి సిబ్బంది చేస్తున్న కృషి, ఖాతాదారులు చూపిస్తున్న నమ్మకానికి ఈ 1000 కోట్ల డిపాజిట్ల నిదర్శనమని చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులు, ఖాతాదారులకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ పీడీసీసీ బ్యాంకును మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు. సీఈఓ లక్ష్మీ నరసింహనాయుడు మాట్లాడుతూ బ్యాంకు సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఈ విజయంతో సిబ్బందిలో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. $4,000 crores బిజినెస్ ఉన్న బ్యాంకులు ఏ కేటగిరీ కింద విభజిస్తారని తెలుసు కదా. సో మన బ్యాంక్ మంచి అచీవ్మెంట్ కాబట్టి మనం దీన్ని పురస్కరించుకొని చిన్న కేక్ కటింగ్ మనం అరేంజ్ చేస్తున్నాం. సార్ని కేక్ కట్ చేయాల్సింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 4,000 కోట్ల రూపాయల బిజినెస్ దాటాలని ఎప్పటి నుంచో మనం ప్రయత్నం చేస్తున్నాము. అయినా కానీ ఇవాళ ఇటు పరిస్థితుల్లో 4,123 కోట్లు మన బిజినెస్ క్రాస్ అయ్యాం. కాబట్టి ఈరోజు మన చైర్మన్ గారి చేతుల మీదుగా వాస్తవానికి ఏదంటే చిన్న సామెత ఉంది, బిడ్డ వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అట్లా సార్ వచ్చిన సురక్షితంగా చాలా మార్పులు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన బ్యాంక్ బిల్డింగ్ రెనోవేట్ చేసుకున్నాము. అలాగే బ్రాంచెస్లో కానీ, హెడ్ ఆఫీస్లో కానీ, స్టాఫ్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే మనకు ముఖ్యంగా అంటే శర్మ గారు కూడా వాస్తవానికి ఈ టైంలో ఉంటే ఆయన కూడా చాలా సంతోషపడి వాళ్ళు. ఈ సందర్భంలో ఖచ్చితంగా మనం సార్లు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా చాలా కృషి చేశారు వీటన్నిటికీ ఇట్లా చేయాలని. అంటే సార్కి నరసింహనాయుడు గారికి ఆ పేరు రావాలని సాగిపోయారు. అందువల్ల అంటే ఈ వరవడిని మనం పోగొట్టకుండా, ఎందుకంటే అంటే కమర్షియల్ బ్యాంకుల్లో ఏ విధంగా డిపాజిట్స్ కానీ, బిజినెస్ మీద కానీ ప్రాపగాండా చేసుకోవడము, డెవలప్మెంట్ చేసుకోవడము, ఏ విధంగా మనం ముందుకెళ్తే మన బిజినెస్ ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుందో ఆ విధంగా అన్ని రకాలుగా మనము మోటివేట్ చేసుకుంటూ బ్రాంచెస్లో, స్టాఫ్లో అందరిలో కూడా మోటివేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. చిన్న సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ మనం ఎన్నో బ్యాంకు తరఫున కానీ మన ఫ్యామిలీస్ కూడా మనం చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బ్యాంకును ఓన్ చేసుకొని పని చేసుకొని ఇంకా బిజినెస్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చారు. ఈ 4,000 కోట్లు అనేది లాస్ట్ ఇయర్ టార్గెట్ని మనం పెట్టుకొని నడవడం జరిగింది. ఈరోజు 1,000 crores అండ్ 4,000 crores బిజినెస్ ప్రకారం ముందుకు వెళ్తాం. అలానే ఈ సంవత్సరం మనం ఇలానే మేనేజ్మెంట్కి ఇచ్చిన 5,000 కోట్లు కూడా మనం కష్టపడి సాధించి మనం అసలే మన హద్దుల్స్ అన్నింటినీ కూడా మనం ఎంత పాజిటివ్గా ఉన్నా కూడా బయట అంతా నెగిటివ్ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈరోజు మనకి కొంచెం బాధాకరం, కానీ అందులో ఈరోజు నాకు సంతోషకరమైన వార్త ఏంటంటే మనం ఏ క్లాస్ బ్యాంకుకి 100% వెళ్ళాం. వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మనం లోపల సెలబ్రేట్ చేసి ఉంటే ఇంకొంచెం అందరికీ ఈ డిస్ట్రిక్ట్ మొత్తం వెళ్ళిపోయేది ఏ క్లాస్ బ్యాంక్ అయింది. ఇదే ఏ క్లాస్ బ్యాంక్ని స్టాండ్ డెవలప్గా మనం పట్టుకొని అట్టానే నుంచోవాలి. ఈ డిపాజిట్స్ని ఇలానే కంటిన్యూ అవుతూ మీ అందరి సహకారంతో మనం ఈ మేనేజ్మెంట్కి మనకి ఎప్పుడు కూడా 100% మనం ఏం మనం ఏది అడిగినా కూడా కాదనలేదు. మనం అలానే మనకు కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికి మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ బ్యాంక్ని అభివృద్ధి చేసుకొని మన జీవితాలు దీంతోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి మీ అందరూ కూడా కష్టపడి పనిచేసి మేనేజ్మెంట్ వారికి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మైల్ స్టోన్ 1,000 crores మైల్ స్టోన్, అదేవిధంగా 4,000 crores 121 crores అయింది అఫిషియల్లీ. ఇది మేనేజ్మెంట్ మేము
శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మా ఎంప్లాయీస్ అందరి తరఫున కూడా మంచిగా నెక్స్ట్ రాబోయే రోజుల్లో టార్గెట్స్ ఏదైతే మేము 300 crores ఇచ్చున్నాము ఆప్కాకి టార్గెట్, దాన్ని అచీవ్ అవ్వడానికి లోన్ మేళాల ద్వారా కానీ డిపాజిట్స్ రూపంలో బల్క్ డిపాజిట్స్ రూపంలో కానీ మేము ప్రయత్నిస్తాము. బ్రాంచెస్ కూడా 34 బ్రాంచెస్లో కూడా అందరూ కష్టపడి చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా దీంట్లో మమేకం చేసుకొని ఇంకా ముందు రోజుల్లో మంచి మన రాష్ట్రంలోనే మంచి బ్యాంకుగా కృష్ణా జిల్లా తర్వాత మంచి బ్యాంకుగా మనం కూడా ముందుకెళ్తామని తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.